మంది చావు కబుర్ను చాలా చల్లగా చెప్పాలంటారు. సో ఎలా చెప్తారు అనేది మీకు చూపిస్తాను. కొంతమంది ఉంటారు అసలైన టాపిక్ వదిలి వాడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంటాడు. ఎలా అంటే అక్కడ చనిపోయాడు, అరే చెప్పావా, చెప్తున్నా. రవి చెప్పురా. ఎక్కడున్నావు? నేను షూటింగ్ లో ఉన్నారా? చెప్పు, ఏంది? బట్టలు వేసుకున్నావా? ప్యాంట్ వేసుకున్నావా? బట్టలతో ప్యాంట్ వేసుకున్నా, బట్టలు వేసుకున్నా, లోపల అది కూడా వేసుకున్నా, పైన బెల్ట్ కూడా పెట్టుకున్నా. ఇప్పుడు ఏంది? వెంకీ చెప్పు. వెంకీ తిన్నావా? తిన్నాను రారే. ఏం కావాలరా? కూర వేసుకున్నావా? సరే అర్థమైంది, సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. కాదు కాదు, కూరలో ఉప్పు వేసుకున్నావా? నేను పనిలో ఉన్నారా? మ్యాటర్ ఏంటో చెప్పి ఫోన్ పెట్టేస్తే నా పని నేను చేసుకుంటా. బాబా చచ్చిపోయిందిరా. దీనికి ఇంత టెన్షన్ పడతా, ఇంటికి వచ్చి మాట్లాడతా. బాయ్. ఇంకొంతమంది ఉంటారు, హలో హలో నేను చెప్పా సుజాత దగ్గరికి వెళ్ళొద్దని, అట్లనే అవుతుంది. ఇప్పుడు సావురా, సావు. రవి ఏమైందిరా? ప్రెగ్నెంట్ ఎప్పుడు అయిందిరా? అరే టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. అప్పుడు నేను రావాల్సి వస్తుంది. ఏమైందిరా? ఏడుస్తున్నా ఎందుకు? అది కాదురా, మన ముసలి చచ్చిపోయింది. ఏమన్నావు? ముసలి చచ్చిపోయింది. ఏమన్నావు? ముసలి చచ్చిపోయింది. మళ్ళీ అను. ముసలి చచ్చిపోయింది. ఇంకొంతమంది ఉంటారు ఫోను ఎత్తగానే హలో పని. ఏమైందిరా? అరే ఏడవకుండా చెప్పరా. నువ్వు ఎప్పుడన్నా పైసలు అడిగితే నేను ఇయ్యలేదారా? ఎప్పుడు ఇచ్చినావురా? అరే నువ్వు స్టప్పు లేకపోతే నా ఏళ్ళు నాకేటోడి గుర్తుందా? అరే ఏమైంది చెప్పరా, నాకు టెన్షన్ అవుతుందిరా. మన ముసల్ది లేదురా, ఇప్పుడు లేదురా పని. ఏ వస్తుంది ఆగు, రేపు వస్తుంది. అది కాదురా, పైకి పోయింది. పైకి. అరే పై ఫ్లోర్ నుంచి కింద దిగుతా సాయంత్రం. దిగరాని ఫ్లోర్లకి వెళ్ళిపోయిందిరా పని. ఏమైంది కరెక్ట్ చెప్పు. ముసలి చచ్చిపోయిందిరా. అది నాకు నిన్నే తెలుసురా. ఇంకొంతమంది టెన్షన్ పార్టీస్ ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్ కాల్ చేస్తారు. అవినాష్ హలో, ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను వెంకీ. పక్కకు ఇంకొంచెం అవినాష్, ఇంకొంచెం. ఇప్పుడు టెంట్ మాట్లాడితే ఎంత అవుతుందిరా? 500 అవుతుంది. మరి ఐస్ బాక్స్ కు? ఐస్ బాక్స్ కు ఎంత? ఒక 500 అవుతుంది. మళ్ళీ అగరత్తులకి ఎంత అవుతుందిరా? అగరత్తులకు ఒక 50 రూపాయలు అవుతాయి. నువ్వు రోజు కొడుతావు డప్పు, దానికి ఎంత అవుతుందిరా? దానికి ఒక 30 రూపాయలు అవుతుంది. దూది ముక్కులు పెడతారు, పావు కిలోకి ఎంత అవుతుంది? పావు కిలో సరిపోదు, 2 కిలోలు కావాలి. 2 కిలోలు నీ ముక్కులకు కాదురా. అరే ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 ఉన్నాయా? 5,000 ఉన్నారా? అరే ఒక కాటన్ బీరు రాసుకో, కాటన్ బీరు, ఒక 2 చికెన్ బిర్యానీలు, 3 నూడిల్స్, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని అర్జెంట్ గా మా ఇంటికి. కాదు, 3 నూడిల్స్ అంటే 3 నూడిల్స్ తీసుకోవాలా, 3 ప్లేట్ తీసుకోవాలా? ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అని తీసుకుని మా ఇంటికి వచ్చి. ఎందుకురా? తెలుగునా నీకేమన్నా? ముసలి చచ్చిపోతే కాటన్ బీర్లు స్టఫ్ నూడిల్స్ అంటవా? 2 కాటన్ తీసుకొస్తా. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? క్రికెట్ కామెంటేటర్ ఉన్నాడు, వెనకాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్ వేయంగానే బ్యాట్ తో కొట్టిన క్రికెట్ కామెంటేటర్ బాక్స్ బద్దలైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కామెంటరీ ఇవ్వాలి. ఫస్ట్ బాల్ అక్కడ తీసుకుంటాడు, వాడు బాల్ వేసాడు, ఇటు కొట్టాడు. వావ్, బాల్ పైకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ముగ్గురు ఏదో దాని బట్టి పరిగెత్తుతున్నారు. ఒక్క బాలే ఉందని నాకు తెలీదు. ఒక్క బాల్ 4 ఎలా పంచుకుంటారు? బాల్ దగ్గరకు బాలు బాగా ఫాస్ట్ గా కొట్టడని అర్థమవుతుంది.
నిజంగా బ్యాట్స్మెన్ అదిరిపోయే హ్యాండ్ పవర్. సార్ ఐస్ పెట్టుకోవాలి సార్. ఎక్కడ పెట్టుకోమంటావు? బ్యాట్ బానే ఉంది, దానికి దెబ్బ తగలేదు. ఆ బ్యాట్ తో మళ్ళీ కొట్టారు, దగ్గరకు వచ్చేసింది బాల్. వావ్, ఇప్పుడు మళ్ళీ రెండోసారా సార్? దెబ్బ మీద దెబ్బ. ఒక బాక్స్ 2 సార్లు ఎట్ట పగులుతుంది సార్? ఇంత బాధలో కూడా మీరు కామెంట్ చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు 4 పోతుంది. బాల్ ఎంత వేగంగా వెళ్తుందంటే నా బాడీలో నరాలు ఎంత జివ్వుగా లాగుతున్నాయి, అంత వేగంగా వెళ్ళింది. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. అమ్మాయిలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ ఆ ఓవర్ యాక్షన్ లోనే ఒక ముద్దు, ఒక ముచ్చట, ఆ అల్లరి, అయ్యో ఈ రోజు అమ్మాయిల బిహేవియర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గర్ల్స్ ఎలా ఉంటారు. ఫస్ట్ అమ్మాయిలు పబ్లిక్ ప్లేస్ లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డీజే పెడతారు. అక్కడ డాన్స్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చేసి చేస్తూ ఆ ఫ్రెండ్ అమ్మాయిని చూశాడు. ఏ స్వప్న, ఒక స్టెప్ తిను స్వప్న. నో సారీ ఐ కాంట్ డాన్స్ నాకు రాదు. ఏ స్వప్న ప్లీజ్, ఏ హౌ టు కమ్ నా. అయ్యో అవినాష్ నాకు రాదు, అవినాష్ ప్లీజ్ ఐ కాంట్ అనగా ప్లీజ్ నాకు ఒక్క స్టెప్ అనగానే తను వస్తుంది. వచ్చేసి ఓకే ఏ పాట మీద చేస్తున్నారు? అమ్మాయి వచ్చింది. ఓకే నీకోసం. సారీ అయ్యో అంత బాగా చేసావే. బయట పబ్లిక్ ప్లేస్ ఇలా చేస్తారు. ఎవరు లేనప్పుడు వాళ్ళు పర్సనల్ గా ఒంటరి ఉన్నప్పుడు డాన్స్ చేస్తారు. అక్కడ అడిగాడు ఒకడు, ఇక్కడ ఈ అమ్మాయి స్వప్న శ్రీముఖి డాన్స్ ఇద్దామని. జస్ట్ ఎగురుతా బెడ్రూమ్ తలుపు అక్కడ కిటికీ ఓపెన్ అయింది. కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇంకా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లైక్ గోవా, అండమాన్, ఊటీ ఒక ప్లేస్కి వెళ్ళారు. ప్లేస్కి వెళ్ళిన తర్వాత బంచ్ గ్రూప్ వెళ్ళారు. ఒక అమ్మాయి, అందులో ఒక అమ్మాయి వస్తే చూడే కొబ్బరి చెట్టే, చూడు కొబ్బరి చెట్టుకు 4 కొబ్బరికాయ. చూడే బ్లాక్ రోడ్. ఇంకొంతమంది అమ్మాయి ఉంటారు బయట పబ్లిక్ ప్లేస్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తింటుంటారు. ఎలా తింటుంటారు చూడండి. స్పూన్ కదా, స్పూన్ తో నూడిల్స్ తింటున్నారు, చికెన్ నూడిల్స్. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారు డీసెంట్ గా, అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారు బాయ్ ఫ్రెండ్ తో. హలో రవి కాంత్ రవి, కడుపుని వస్తుందిరా రవి. ఓ మై గాడ్ 2 ప్లేట్స్ నూడిల్స్ తిన్నారా? రవి కడుపుని వస్తుంది, హౌ టు కమ్ నా. నేను వచ్చి ఏం చేయను బంగారం, నేను వచ్చి ఏం చేయను. నువ్వు ఏదైనా చేయరా. ఇదే అమ్మాయి అమ్మ నాన్నకు ఫోన్ చేసింది. అమ్మా ఏంటి బిడ్డ? కడుపు నొస్తుంది. కడుపు నొస్తుందా? అల్మార్లా జులాబ్ టాబ్లెట్ ఉంది, తీసుకొని వేసుకో. అది మా దోస్తులే 2 ప్లేట్లు నూడిల్స్ తినిపించింది. దొరికా అని చెప్పి గప్ప తిన్నాను. డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పాను కదా నీకు. నాయి కాదు దానికే నీ అవ్వ. మరి మా ముక్కు అవినాష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? షాపింగ్ మాల్స్ లో ఉన్న ట్రయల్ రూమ్స్ లో మిర్రర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంటుంది. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఇక్కడ ఈవినింగ్ ఒకసారి చూస్తాం బీభత్సవాన్ని. కానీ పాపం 12 గంటలు, 18 గంటలు, 20 గంటలు ట్రయల్ రూమ్స్ లో అద్దాలు మొత్తం రోజు ఒక బీభత్సం చూడాలి. ఫస్ట్ ఫ్రెష్ మార్నింగ్ షాప్ ఓపెన్ చేశారు. మిర్రర్ ట్రయల్ రూమ్ మిర్రర్ ఉంటుంది.
ఏసీ ఏసీ కదా వేసేసి కదా అదే అమ్మాయి అయితే అప్పుడే వాడు వచ్చాడు డోర్ ఓపెన్ చేసి దరిద్రులు స్టార్ట్ అయ్యేది ఇక రా వాడు కింది మీద దిగుస్తాడు ఓకే పర్లేదు వచ్చాడు టీషర్ట్ ఇప్పేసాడు దరిద్రుడు స్నానం చేయలే గబ్బు వస్తుంది ఎందుకు స్నానం చేయక నువ్వు నీ అయ్యా నాకు తెలుసు ఫనీ వచ్చాడు. ఏం చేస్తారు ఇప్పుడు టీషర్ట్ తీసుకో పాయింట్ వద్దు పాయింట్ వద్దు ఇప్పినా రే నీ దండం పెడతా రే నేను ఎన్నెన్నో బీభత్సాలు చూశాను కానీ ఇలాంటి బీభత్సాలు నా లైఫ్ లో ఫస్ట్ టైం రా. బేసిక్ గా ఇంటికి చుట్టాలు రావడం కామన్ అండ్ ఇంటికి చుట్టాలు వస్తేనే టార్చర్. కానీ పండగకు వస్తారండి అప్పుడు ఉంటుంది డబుల్ టార్చర్. ఆ టార్చర్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఫిడేల్ ఫనీ. సూపర్ బెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఎట్లుంటాడు అంటే వాడే నేనే తురుము నేనే తోపంటాడు. ఎవరైనా సరే ఎదగలే అంటాడు. మీరేం చదువుతున్నారు? ఎంబీఏనా? మా ఇంటి దగ్గర ఇంత చిన్న పిల్లగాడు ఉన్నాడు. వాడైతే ఎల్కే చదువుతాడు. సరే మీరు ఎవరు ఫ్యాన్స్? అయిపోయింది. ఎదగలే ఇంత పెద్ద హీరో ఉన్నాడు. ఇప్పుడు ఆటోకి ఫ్లైట్ కి తేడా అయింది. ఆటో అంటే రాంప్రసాద్ ఎక్కి దిగేది, ఫ్లైట్ అంటే రాంప్రసాద్ ఎప్పుడు చూడండి. ఇంకెవరన్నా? ఆటో కిందికి వెళ్ళిపోతుంది, ఫ్లైట్ మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆటో ఎల్లో కలర్ లో ఉంటది, ఫ్లైట్ వైట్ కలర్ లో ఉంటది. మరి ఆటోకి 3 గిరకలే ఉంటాయి. ఆటోకి గదే స్టీరింగ్ ఉంటది, ఆటోకి ముందు అద్దం ఉంటది, ఒక తోకలు తప్ప. అవునా కదా? కానీ అది పైకి పోద్ది, ఇది కింద పోద్ది ఎందుకు? పైన రోడ్డు ఉండదు. ఇంకా ఆటోకి మీటర్ ఉంటది, ఫ్లైట్ కి మీటర్ ఉండదు. ఇదిగో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఎదగలే. అర్థమైందా? సమాధానం కరెక్ట్ చెప్పలే. ఎదగాలి. ఇంకా ఒకళ్ళింటికి చుట్టాలు ఉంటే వాళ్ళు అసలు ఎందుకు అది చెప్పు. ఎందుకంటే నేను కూడా ఎదగలే. చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మొత్తం చులకన అన్నట్టు. ఎట్లుంటుందంటే ఏమైనా పెట్టకపోయినా ఏంది ఇదేనా, ఎదగలే. వాడు వచ్చిన దగ్గర నుంచి వస్తాడు. ఏంది సింగిల్ బెడ్రూమా? మొగుడు పిల్లల పంట కూడా కాళ్ళు బయటికి పోతాయి. ఏమండి కొన్ని మంచినీళ్ళు తీసుకుంటారా? ఎదగరా? ఇంకా మంచినీళ్ళ దగ్గర ఉన్నారా? మంచినీళ్ళే. మా ఊర్లో అయితే క్యాబేజీ జ్యూస్. కాదండి సరే కాఫీ తీసుకోండి. ఎదగరా? అయ్యే కప్పులా లోటారా? అమ్మ ఎదిగింది, ఈ అమ్మాయి ఒక్కది ఎదిగింది. సరే ఏమన్నా ఫ్యాన్ ఏమంటారా? ఏంది 3 రెక్కలే ఉంటాయా ఫ్యాన్ కి? మీ ఊర్లో 3 రెక్కలే ఉంటాయా అంటానా? మా ఊర్లో అయితే రెక్కలే ఉండవు. పొద్దున్నే అలా ఆయన బ్రష్ చేస్తాను ఇట్లా. ఏంది బ్రష్ ఇట్లా చేస్తారా? ఎదగడా మీ ఆయన? ఎదగడా? మేమైతే బ్రష్ ఇట్లా ఉంటే దాని దగ్గర పోయి బాత్రూంలో పోయింది. పోయి ఏంది ఎదగరా? అదేంటి సార్ లోపల పోయిన తర్వాత బాత్రూంలో ఎదుగుడు ఏముంటది? బాత్రూంలో ఏమైనా ఎదుగుడు ఉంటుందా? వీడు చూసిండు. ఏంది ఇంకా ఇక్కడే ఉన్నారా? ఎదగరా? మా ఊర్లో అయితే ఇక్కడ దాకా ఎదిగినాం. అమ్మాయి గారు టిఫిన్ తింటారా? ఇక టిఫిన్ ఇట్లా నైస్గా తింటాను. ఏది భార్య భర్తలు ఎదగరా? ఇట్లే నైస్గా తింటారా? ఇదిగో ఇడ్లీ. ఫోన్ ఇట్లా మాట్లాడతాను. ఫోన్ ఇక్కడే పెట్టి మాట్లాడతావా? ఇక్కడే పెట్టి మాట్లాడతావా? ఎదగవా నువ్వు? ఎదగవా? నేనైతేనా ఈ చేత్తో మాట్లాడతా. ఏదిరా మీ ఊర్లో కొడితే అక్కడనే చేయి పెడతారా? ఎదగండి రా, ఈడ కొడితే ఈడ పెట్టాలి చెయ్యి.
ఎదగండ్రా అసలు ఈటీవీ ప్లస్ లో టాప్ ప్రోగ్రామ్ ఇది, అవునా కదా? అయితే అసలు వరల్డ్ వైజ్ గా టాప్ అయ్యేది, కాకపోతే వీళ్ళిద్దరున్నారు, అందుకే ఎదగలే. మరి ఎదగలేని ఫనీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ గుట్కా తింటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? మామగాడు వచ్చి పలకరిస్తాడు. ఎట్లా పలకరిస్తాడు? ఏమండి, ఈ రోజు చాలా రోజుల తర్వాత మా డాడీ వస్తున్నాడు ఇంటికి. మీ అయ్య ఎప్పుడు మన ఇంట్లోనే పడి తింటుంటాడు, ఏడుస్తాడు. నమస్కారం ముద్దు పెట్టుకోవాల్సింది నేనే, దూరం ఉండు. అల్లుడు ఎంత ముగ్గు వస్తుంది తెలిసి, అల్లుడు డాడీ నిజంగా నా అల్లుడిని చూస్తుంటే నాకు అల్లుడు ఏం కావాలి పండగ చెప్పు. మీరు ఇంటి నుంచి పోవడం కావాలి. ఫస్ట్ అది ఊసేయండి, తర్వాత మాట్లాడదాం. ఊసేయండి. ఇదేంటి డాడీ, నువ్వు వెళ్ళి మమ్మీని పంపించవా ప్లీజ్? అత్తయ్య రమ్మని. ఏమండి, మీ అయ్యతో ఏం ప్రాబ్లమే నాకు ఇది. మా డాడీ ఇలా కాదు, మా మమ్మీ మంచిది. కానీ ఆవిడ కూడా అలవాటు ఉంది కదా. సరే, మా డాడీ తరపు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను కదా. అల్లుడు నమస్కారం అత్తయ్య. అత్తమ్మ మీరు కూడానా? జస్ట్ రోజుకి 10 పాన్లు వేసుకుంటా అంతే. నా అల్లుడికి నేను ఏం చేసి ఎన్ని ఏళ్ళు అయిపోయినా అల్లుడికి చేసి పెట్టి ఇడ్లీ తింటావా? కాదు మమ్మీ, అది క్యారెట్ హల్వా. మీ అమ్మ ఇట్లా తయారైంది ఇది. మా డాడీ అంటించినట్టున్నాడు, నాకు తెలియదు. నీకోసం క్యారెట్ హల్వా, మీ ఇద్దరు క్యారెట్ హల్వా చేస్తా. కిచెన్ అక్కడ. ఇదిగో అమ్మ క్యారెట్ హల్వా. అప్పటి దయ్యాల కంటే ఇప్పుడు దయ్యాలు చాలా భయంకరమంట. అవేంటో తెలుసుకోవాలంటే స్టేజ్ మీదకి పిలిచేయాలి మిర్చి మూర్తి. చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం టీవీలో వచ్చానన్న. టీవీలో వచ్చినప్పుడు మా అమ్మ ఏడుస్తుంది. అందరు టీవీలో వస్తున్నా, ఊర్లో అందరు టీవీలో ఏడుస్తూ. పాప మా అమ్మకు చదువులేదు. నాన్న ఎందుకు ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో వస్తావు? ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో రాకురా, మన టీవీలో రారా. ఎందుకురా దాని టీవీలో పోతావు? అది మంచిది కాదురా, అది మొగన్ని ఆర్చుగా తింటాయి కదా, దాని టీవీలోకి ఎందుకు పోతున్నావురా నువ్వు? ఎవరి టీవీలో పడితే వాళ్ళ టీవీలో కనబడకు బిడ్డ, నిన్ను ఎవరైనా ఓడి చేస్తారా? దయ్యాలు ఒకప్పుడు దయ్యాలు ఎలా ఉండేటి, ఇప్పుడు దయ్యాలు ఎలా ఉండేటి. ఒకప్పుడు దయ్యాలంటే చాలా చక్కగా తెల్ల చీర కట్టుకొని హ్యాపీగా మల్లెపూలు పెట్టుకొని రోడ్డు మీద నిలబడేటి. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మరి మధ్యలో ఆటో అక్కడ ఆగేది. ఆగిన తర్వాత లెఫ్ట్ ప్లీజ్ చాలా చక్కగా ఉండేది. ఎక్కిన తర్వాత ఆటో స్టార్ట్ కాకపోయింది. అద్దంలో చూస్తే దయ్యం. అప్పటి రోజుల్లో ఏదైనా దయ్యాన్ని మనం చూడాలి అంటే కనుక ఒక హీరోయిన్ కరెక్ట్ గా శ్మశాన వాటిక దగ్గర నుండి వెళ్ళాలి. వెళ్తే అక్కడ నుండి ఒక సౌండ్స్ నక్క సౌండ్ వస్తుంది తప్ప ఆ దయ్యం కనబడేది కాదు. అప్పుడు ఓన్లీ మర్రి చెట్టు మీదనే ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి అవి. ఇంతకుముందు దయ్యాలు మంచిగా మామూలుగా వచ్చేటప్పుడు ఎలా ఉండేది? గజ్జల శబ్దం ఉండేది. అమ్మా వస్తుందిరా దయ్యం, వస్తుందిరా ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కింద పడ్డ, సామగడ్డ, అటు ఇటు పడ్డ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్లే ఎందుకు దయ్యాలుగా మారుతున్నారు? దీనికి చెప్పండి. తీరని కోరికలు. బతుకున్నప్పుడు మొగను చంపుకొని తింటారు ఫస్ట్. కానీ మొగాడు దయ్యం అవుతాడా? కాడు. ఎందుకు కాడు? చాలు ఈ జన్మకి మళ్ళీ అవసరమా? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నా, మళ్ళీ నేను దయ్యాన్ని దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు నాయనా ఉల్లిగడ్డ. ఇంతకుముందు దయ్యాలను చూడాలంటే ఒక అడవి చూపించేది. ఫస్ట్ డాన్ క్యాన్ టాన్ టాన్ ఒక పాట పడ్డ ఇల్లు తలుపు అంత మొత్తం మామూలుగా లైట్తో నిలిచి ఉండేది.
కాదమ్మా నువ్వు దయ్యాన్ని అసలు కాదా దయ్యాన్నేరా ఏమైంది నీకంటే ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తే కానీ దయ్యం గుర్తురాదు సో అప్పటి దయ్యాలకి ఇప్పటి దయ్యాలకి ఇది అందుకే రెగ్యులర్ గా నేను ఏమంటానంటే అప్పటికి ఇప్పటికి మీరు అన్నిట్లో ముందున్నారు దేనికి దయ్యాలైనా కూడా పైకి వచ్చిన తర్వాత మగవాళ్ళని మాట్లాడియట్లేదు అక్కడ డామినేషన్ మీదే ఇక్కడ డామినేషన్ మీదే మీరు బతకలేవరా దయ్యాలు కాకుండా దయ్యాలు ఎందుకు అవుతున్నారు అందుకే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళొద్దని చెప్తాను అందుకే మాకు ఉల్లిగడ్డ పని చెప్పండి మరి మా మిర్చి మూర్తికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? షాపింగ్ కాంప్లెక్స్ బయట కళ్ళజోడు అమ్మే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? నమస్కారం మేడం నమస్కారం ఇది ఒక 600 రూపాయలు అంటే సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ అద్దాలు పెట్టుకుంటే పెట్టుకున్నట్టే ఉంటుంది పిచ్చిదబ్బిందా? ఇంత పెద్ద షాపింగ్ మాల్ లో నేను వెళ్ళి రేబన్ స్టోర్ లో కొనుక్కుంటే నీ డబ్బా ఎవడిగా అంటే ఇది రేబన్ అండి యాక్చువల్ గా అక్కడ అమ్మితే 2000 అండి ఇక్కడ అంటే 600 చూడండి ఒకసారి రే బన్ ఎక్కడుంది? యాక్చువల్ గా ఉల్లిగడ్డ అండి ఇది యాక్చువల్ గా ఆలుగడ్డ దీని మొత్తం 2 కలిపి సామగడ్డ ఇది రేబన్ రేబన్ అండి రేబన్ ఇది ఉల్లిగడ్డ మా ఇంటి బయట రిబ్బన్ బాగుంటుంది దీనికంటే. కాదండి మీరు యాక్చువల్ గా అక్కడ కొంటే 2000 అంటే ఇక్కడ చాలా బాగుంటుంది మీకు చూడండి చాలా బాగుంటుంది వావ్ మేడం మిమ్మల్ని టీవీలో చూసాను ఓకే ఒకసారి చూస్తాను మేడం. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ ఇది బాగుందని అంటే తీసుకుంటాను లేకపోతే లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్ బాగుందంటాడు ఎందుకన్నా రవి చూడరా ఇది ఎలా ఉంది నేను పెట్టుకున్నా బాగుంది ఎంత 600 అన్న 600 అన్నా 30 అదే రేబాన్ అంటే 30 అని అంటున్నా కానీ బేబీ దీని మీద రేబాన్ అని ఏం రాసం లేదే. అది పెట్టుకున్నాక మనం రేబాన్ అనాలి నువ్వు రవి కదా అన్న నీ చూస్తున్నావే అదే షో చూస్తున్నా వస్తున్నది డిఫరెంట్ టైప్ ఆఫ్ జోక్స్ తో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. అరే కట్నం తీసుకోవడం నేరం అంటారు ఎందుకు నేరం ఒక్కసారి చెన్నైలో ఒక రోజు వరద వచ్చినందుకు తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి ఇంత డబ్బు ఇస్తుంది సునామీ వస్తే మనిషికి ఇంత అని చెప్పి ఒక డబ్బు ఇస్తుంది ఒక్క రోజు కష్టానికే మీరు ఇంత డబ్బులు ఇస్తే దీని అమ్మ జీవితాంతం కష్టాలు పడినందుకు మేము తీసుకోవడం తప్ప పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళ కోరికలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇలానే ఒక ఆయనకి ఏంటంటే పాపం ఒక నెల సెలవు దొరికింది ఏమండి ఫస్ట్ వీక్ రెస్టారెంట్కి వెళ్దాం రెస్టారెంట్ గా సరే సెకండ్ వీక్ మనం గోవాకి వెళ్ళి ఒక ట్రిప్ వేసి వద్దామండి సరే థర్డ్ వీక్ మనం షాపింగ్ చేద్దామండి ఇంకా ఫోర్త్ వీక్ గుడికి వెళ్దామే గుడికి ఎందుకండి ముష్టి అట్టుకొని అడుక్కొని తిన్నాను ఒక ఆర్టిస్ట్ కి ఎదుటివాడు నవ్వించడం చాలా కష్టం కానీ ఒక్కొక్కసారి వాళ్ళు నవ్వే నవ్వులు కూడా కామెడీ తీసుకొస్తుంటారు ఒక్కొక్కరు నవ్వుతారు నేను ఈ షోకి వచ్చిన తర్వాత గమనించా శ్రీముఖి ఎప్పుడైనా నవ్వింది అనుకోండి హైవే రేట్ లో 100 స్పీడ్ వెళ్తున్నటువంటి కార్ సడన్ బ్రేక్ వేస్తే ఎలా ఉంటుంది కొంతమంది అయితే ఆ నుంచి అమ్మాహ వరకు చెప్పేస్తారు వాడు నవ్వు ఎలా ఉంటుందా కొంతమందిని చూస్తుంటే ఏదో కార్ స్టార్ట్ చేసినట్టే మరి కొంతమంది నవ్వితే ఏదో పాప వాడికి ఏదో అయ్యిందని చెప్పి కంగారు పడతాం కానీ వాడికి ఏం కాదు వాడు నవ్వాలంటది మా సుధాకర్కి ఎప్పుడైనా జోక్ చెప్పాం అనుకోండి ఎందుకంటే సుధాకర్ చెప్పే జోకులు చాలా అద్భుతంగా ఉంటాయి కదా పొరపాటున మనం ఏదైనా ఒక మంచి జోక్ చెప్దామని ట్రై చేసాం అనుకోండి సుధాకర్ స్మైల్ సౌండ్ కూడా రాదు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నవ్వుతాడు గాడి నవ్వు నవ్వుతాడు అది మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కదా నువ్వే మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హెయిర్ ఆయిల్ యాడ్ చేస్తారు కదా అలా ఒకసారి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మా డింగో హెయిర్ ఆయిల్ గురించి చాలా విషయాలు తెలియజేయాలి అసలు నిజం చెప్పాలంటే సుధాకర్ గారు మొన్నటిదాకా విగ్గుతో పెట్టుకొని తిరిగేవారు బొగ్గులో ఉండే ఈయనకి విగ్ ఏంటని మీరు అనుకోవచ్చు
బట్ సుధాకర్ గారికి ఆ తర్వాత నిజం చెప్పాలంటే ఈ డింగో హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మిస్టర్ సుధాకర్ గారు? చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఆయిల్ దాదాపు 3 months నుంచి వాడుతున్నాను. సుధాకర్ గారు 3 months వాడిన తర్వాత ఈ జుట్టు చూసారా ఎంతో నుండగా వచ్చిందో? మీకు అంతగా డౌట్ ఉంచే మిస్టర్ ఈ జుట్టును పట్టుకొని నువ్వు గట్టిగా లాగు. సుధాకర్ గారు నిజంగా మన ప్రేక్షకులు చాలా చెప్పండి, అసలు మీరు ఇంతకు ముందు ఎలా తిరిగేవారు? సొసైటీలో మిమ్మల్ని చూసి సొసైటీ ఏమనుకునేది? నాకు లవర్స్ అయితే ఎవరు లేకుండా అండి ఇంతకు ముందు ఇలా ఉండేవని. ఈ ఆయిల్ వాడిన తర్వాత దాదాపు 16 మంది అమ్మాయిలు నా వెంబడి పడుతున్నారు. థ్యాంక్ యూ డింగో, ఇలాగే ఇంకొక 4 చెప్పండి, అసలు మీరు మా కంపెనీకి ఎందుకు వచ్చారు? ఎవరిని చూసి వచ్చారు? సుధాకర్ భయ్యాన్ని చూసి జుట్టు పెంచుకుందామని వచ్చినాను. అసలు జుట్టు మీకు ఎందుకు కావాలి? అమ్మాయిలను పడేయడానికి. అమ్మాయిలను పడేయడానికి జస్ట్ బొచ్చు ఉంటే సరిపోతుందా మిస్టర్ రాబర్ట్? మిగతా అన్నీ ఉన్నాయి మా దగ్గర. అది తప్ప అన్నున్నాయి నాన్న. చెప్పండి మిస్టర్ సుధాకర్, అసలు పెళ్ళైన కొత్తలో శోభనం రోజు మీ విగ్గు ఊడిపోతే అప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని వదిలేస్తారన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను శోభనం గదికి పాల గ్లాస్ తో ముందుకెళ్ళాను. పాల గ్లాస్ తో నువ్వెందుకు వెళ్తావురా? మా ఆవిడ పాల గ్లాస్ తో అలా నా ముందుకు వచ్చింది. మా ఆవిడ ఆ పాలు అక్కడ పెట్టేసి కాళ్ళు మొక్కుతుంటే నేను కూడా వంగాను, నా విగ్గు కింద పడిపోయింది. ఓకే, అప్పుడు మీ ఆవిడ గారు ఏమన్నారు? ఏమలేదు, పాలు అక్కడ పెట్టేసి ఇంటికి బయటికి వెళ్ళిపోయింది. చూసారా మిత్రులారా, నిజంగా చాలా కాపురాలు జుట్టు వల్లే కోల్పోతున్నాయనడానికి మన సుధాకర్ గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. గాలిపటాల సుధాకర్ కమిడియన్ కంటే ముందు ఆర్కెస్ట్రాలో పనిచేసేవాడంట. మరి ఆయన ఆర్కెస్ట్రా కహానీస్ ఏంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ గాలిపటాల సుధాకర్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఈ రోజు పటాస్ లో స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి అందరి నుంచి. నువ్వు కామెడీ సోలోగా చేయాలి. భాస్కర్ ఈ రోజు స్టేజ్ మీదకి రావద్దు. అవసరం లేదు, భాస్కర్ తో పని. ఓన్లీ నేను ఒక్కనే నవ్విస్తాను ఈ రోజు. ఇవాళ ఒక్కడవే నవ్విస్తావా? ఒక్కనే. అన్న లివ్వే పుణ్యమటి లివ్వే, నేను నవ్విస్తాను. నవ్వెచ్చకుంటే పండుకో. ఫస్ట్ జోక్ చెప్పు. చాలా మంది షాపింగ్ లో అంటుంటారు, సార్ మీరు ఈ ప్యాటర్న్ కాకుండా ఈ మధ్య ఇక్కడ చినిపోయినట్టు వేస్తున్నారు రవెన్న లాగా, అక్కడ చూడండి ఎలా ఉన్నా అద్భుతంగా. ఆ ప్యాటర్న్ అది గాలి ఓనికనో ఏసీయో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను అది తీసుకున్నాను అనుకో, మా అమ్మ స్టీల్ సామాన్కి వేస్తుంది ఆ బట్టలు. అంటే చినిగిపోయిన బట్టల్ని మన ఇంట్లో ఎలా యూజ్ చేస్తారు, కానీ అది ఫ్యాషన్ అంట. దాదాపు 3000 4000 అంట. నాకు ఆ విషయం తెలియదు. కరెక్టే భయ్యా? యా, ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. ఈ జోక్ అయిపోయిందా? జోక్గా చెప్పానే. మీ ఇంట్లో ఏమైంది, మీ మమ్మీ ఏమంటది, పాద సామానుడికి ఏమేస్తుంది, అవన్నీ అవసరం లేదు, మాకు జోకులు కావాలి. జోకులు చెప్తా అన్నావు కదా. ఆ జోకులు చెప్తా ఈరోజు. నవ్వు వచ్చే జోకు, నవ్వుచ్చే జోకులు. సరే ఈరోజు ఏంటంటే నేను అంటే నా అంటే నా యంగ్ ఏజ్ ఆర్కెస్ట్రా నుంచి స్టార్ట్ అయింది. అప్పట్లో మా ఆర్కెస్ట్రాలో టీమ్ లీడర్ అంటే ఒక అతను ఉండేవాడు. అతని పేరు గురించి మనకి ఎందుకని, అతను ఆర్కెస్ట్రా టీం తీసుకొని ఒక దగ్గర షో చేసాం. అక్కడ షోలో మా ఆర్కెస్ట్రా అధినేత ఫస్ట్ అతను సింగర్ కాబట్టి సాంగ్ స్టార్ట్ చేసేవాడు, భక్తి పాట, డివోషన్ సాంగ్. ఇందులో జోక్ ఉందా? ఉంది, అన్ని ఉంటాయి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతయే అగజా ఆనన పద్మార్కో. ఆపు నువ్వు ఆపు, నాకు సౌండ్ రావట్లేదు. సౌండ్ పెట్టు. ఈ ఇలా సాంగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయదండి. తర్వాత ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు అద్భుతమైన సింగర్ జూహీ అండ్ మధుబాబు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. పక్కన మధుబాబు, జాబిలంటి ఈ చిన్నదాని. స్టార్టింగ్ లో ఒక 10 years బ్యాక్ గాలిపటాలు చేసేటప్పుడు ఎలా ఉంటది, ఆకు చాటు పిందె తడిచే కోకమాటు గుండె తడిచే. అందులో ఓనర్ వచ్చేసి, అరే మైకి రవై, ఇప్పుడే మన
పంతులు విచ్చేశారు ఈ కార్యక్రమానికి. ఆయనకు స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ తమ్ముడు నువ్వు చేయమ్మా మళ్ళీ స్టార్టింగ్ నుంచి. ఆకు చాటు పిండెత్తడిచ్చే కోటమాట ఉండరాబై మళ్ళీ లేదు. ఈ ప్రోగ్రామ్ మాకు స్పాన్సర్ చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ ఈ ఆర్కెస్ట్రా బృందం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోక్ అయిపోయిందా? ఇది జోకా? జోక్ అంటే ఇప్పుడు జోకులు కాదమ్మా, యాక్చువల్ ఒక ప్యాటర్న్ తీసుకొని చెప్తున్నాను. నాలిపాట వాడినట్టున్నారు, అందరు వాడుకున్నారు. ఇది క్లైమాక్స్ ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మందు బాటలు పెట్టుకొని ఓన్లీ జెంట్స్ పేమెంట్ ఇచ్చారు కదా సచ్చినట్టు పాడాలని మళ్ళీ ఫస్ట్ నుంచి పాడించేవారు. అంటే ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది 6:30 7 o'clock ఎలా స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ సాంగ్ మళ్ళీ కాదు, ఇప్పుడు రబ్బర్ గాజులు ఫస్ట్ క్లాస్ సాంగ్స్ పాడాలి. నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో. అరే సూపర్ ఉందిరా భయ్, నష్టమా ఉండరా భయ్, ఉండు ఇంకో పాట. అందరూ పడుకున్నారు, ఒక్కసారి మధ్యలో లేచి చూసాను ఎవరికి చెప్తున్నావు నువ్వు అసలు? అయిపోయిందా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. ఆర్కెస్ట్రా ఫస్ట్ నుంచి ఆర్కెస్ట్రాలో ఈ ప్రపంచంలో ఎవరికి ఇంత విపత్తు జరగదు. పడుకున్న లేపి మరీ ప్రోగ్రామ్ చేసేటువంటి ఘనత నీకు ఒక్కడికే ఉంది సుధాకర్. ఇంకా కాలేదా? దయచేసి ఇంత అద్భుతంగా చెప్పాను కదా, మీరు నాకు ఎక్స్ట్రా పని ఎవరు ఇవ్వబోతున్నారు? భయ మగధీరలా ఉంటది కదా భయ, ఒక్కొక్కరిని మగధీర ఉంటది కదా భయ, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించాను డైలాగ్. ఓ ఇది అద్భుతంగా అది కమెడియన్స్ అయితే చెప్పండి భయ. ఇందులో ఏంటంటే మన శ్రీహరి గారు రామ్ చరణ్ గారు కదా, నేనేం చేశాను అంటే శ్రీహరి గారు బ్రహ్మానందం గారికి ఇచ్చాను. చూద్దాం ఎలా ఉంటుంది. శత్రుద్ర వంశం 100 మంది చంపిగానిచ్చావు నీ వీరవంశం. మాన్సింగ్ నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఎవరా నేను విడిపిస్తా అని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి నా ఒళ్ళో పెట్టు, నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. బ్రహ్మానంద గారు ఏరా మాన్సింగ్ నేనెవరో తెలుసా? మాది ఏ వంశం తెలుసా? శతద్ర వంశం. 100 మందిని కాదురా 1000 మందిని పంపించు, కుప్పలు కుప్పలుగా. పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డారని ఎలా తెలుస్తుంది? నేను చెప్పనా, మనకి తలనే దూవడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం. తువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడరు అద్దడం అద్దం బదలకపోవడం అందానికి మెరుగులు దిద్దడం. ఇంట్రెస్టింగ్. కమాన్. నైట్ పడుకోకుండా ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతూ వాళ్ళ కోసం కలగలడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ ఇంట్లో కూర్చున్నావు, ఇట్లా నువ్వు లవ్ లో ఉన్నావు, మాకు అందరికి అర్థం కావాలి నువ్వు లవ్ లో ఉన్నట్టు. ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది కదా, ఈ అమ్మాయి ఎలా చేస్తుందో ఇంట్లో నేను చూపిస్తా. మమ్మొచ్చింది వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయింది. ఓకే నెక్స్ట్. ప్రేమలో అంటే లవర్స్ ఫ్రెండ్స్ ని దేకరు. అంటే ఫ్రెండ్స్ అందరిని దూరం చేసుకున్నావు అయితే. అందరికీ లవర్లు నాకే లేరు. ఓకే నెక్స్ట్. బై ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్, నేను లవ్ లో ఉంటే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తావు? అయ్యా నువ్వు బాగున్నావా? ఒక ఇడ్లీ గంట సేపు తింటున్నప్పుడు ఇడ్లీ సైజ్ పెద్దగుందేమో ఎవరికి తెలుసు? నువ్వు తినే ఇడ్లీలు కాదు, మనుషులు తినే ఇడ్లీల గురించి మాట్లాడండి. సూపర్ ఆన్సర్ అది.
షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినప్పుడు. సోలో లైఫ్ ఏ బెటరేరా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? సగం జీవితం సగనాకపోయినప్పుడు. మన జీవితం డాష్ నాకిందని ఎప్పుడు అర్థమవుతుంది మనకి? పెళ్ళైన పతోనికి రోజు అనిపిస్తుంది అన్న. అవును రచ, ఎందుకు? ఎందుకంటే ఆ కారణం అందరికీ తెలుసు. పిల్లం పిల్లల్ని పోషించలేనప్పుడు. కరెక్ట్, మీ డాడీకి అదే అనిపిస్తుంది ఇప్పుడు. లైఫ్ పార్ట్నర్ బోరింగ్ గా ఉన్నప్పుడు. వావ్. అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి మేము ఏమేం చేయాలి నాకు అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్ అంటే పార్క్ లా ఉండకూడదు, అడవిలా ఉండాలి. రోజు ఒక కొత్త. మేము అడవి, మీరు అడవిలో జంతువులా? పెళ్లి కాని వాళ్ళని ఎందుకు అడుగుతున్నాం? టీచర్ అమ్మలను అడుగుదాం, పెళ్లి అయిపోయి ఉంటది కదా. ధైర్యంగా చెప్పండి మేడం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయినప్పుడు మీకు అనిపించిందా? అనిపిస్తూ ఉంటది. మీకే అనిపించింది అంటే మీ ఆయనకి ఎట్లా అనిపించింది? కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బతుకే సో బెటరు. మందు కొట్టడానికి కంపెనీ లేనప్పుడు. నువ్వు పద, మనం పోదాం పద. అబ్బాయిలకి ఈ మధ్య చాలా అన్యాయం జరుగుతుందంట. అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట అంటూ మన ముందు చాలా హర్ట్ అయ్యి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. మా అబ్బాయిలకు చాలా మోసం జరిగిపోతుంది. అవునులే. అసలు మగాడిగా పుట్టడం మా నేరమా? అవునులే. అరే ఈ ప్రపంచమేది మొత్తం ఈ విశ్వంలోనే అసలు అమాయకమైన జీవి ఏంటంటే మగాడు. అవునులే. అడగంది అమ్మన్న పెట్టదని సామెత ఉంది, కానీ అడిగినా కూడా అబ్బాయిలకు ఎవడేం పెట్టడే. అవునా కదా? మొన్న నోరిప్పి అడిగాను రా, ఒక ముద్దు పెట్టని. ఈయన అని చెప్పొచ్చు, చెప్పు చూపెడుతుందిరా. అప్పుడే లంచం, చెప్పు కొనిస్తేనే ముద్దు పెడతా అని. నేను మా అబ్బాయిలకు జరిగే అన్యాయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నా కంటెంట్ లో చూపిస్తాను. ఒక అబ్బాయి ఆ రోజు బస్సులు బంద్. సో వాడి బాధ ఏంటి? ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, లిఫ్ట్ అడుగుతుంటాడు. సార్ లిఫ్ట్ లిఫ్ట్. వాడు పోయేటాడు మగోడే, సార్ లిఫ్ట్ లిఫ్ట్. ఆఖరికి ఇలా అయితే రాదు, వాడికి ఎవరికైనా అంటే సార్ ప్లీజ్ లిఫ్ట్ సార్. సార్ లిఫ్ట్ ఎందుకు? లిఫ్ట్ నేను లిఫ్ట్ ఇచ్చుకోవడానికి నా బండి కొన్నానా? నన్ను కొంచెం ముందు గిక్కడికే నడవడానికి సత్తావా? ఏం నడితే రావు, భారతదేశం జనాభా ఏం తక్కువ కాదు, నడిచిపో ఇడియట్ ఫెలోస్ అంటూ వెళ్తుంటే పక్క బస్ స్టాప్ లో ఒక అమ్మాయి నిలబడింది. ఒక్క నిమిషం, బైక్ వెనక్కి తీసుకెళ్ళి లిఫ్ట్ కావాలా? లేదండి, బస్సు వస్తే వెళ్తాను. ఈరోజు బస్సులు బంద్ మేడం. సాటి మానవుడిగా ఇంకొక మానవులకు నేను సేవ చేస్తున్నాను మేడం. మేడం వెనక సీట్ రండి, రండి కూర్చోండి మేడం, కూర్చోండి. అవును మేడం, రోజు ఇదే బస్ స్టాప్ లో ఉంటారా? చెప్పండి, ఒక్కసారి మిస్ కాల్ ఇవ్వండి, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వీడు అమీర్పేట నుండి కుకట్పల్లికి వెళ్ళాలి. ఎటు వెళ్తున్నారు మేడం? నేను దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. అరే దగ్గరే, నేనటే వెళ్తున్నా కుకట్పల్లికి. ఆటోల దగ్గరికి వెళ్తాం. ఆటోలో అబ్బాయిలు ఉంటారు, ఆటో 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 ఆడు మొగలు ఇలా వెళ్ళిపోతుంటాడు. వేరే ఎవడని వచ్చాడు అనుకోండి, భయ్యా ఆటో కోటి వరకు వెళ్ళాలి, ఎంత ఇస్తావు అంటే, భయ్యా నేను ఎప్పుడు ఆటో నడపలేదు, మీరు చెప్పండి ఎంత అడుగుతా అంత ఇస్తాను. 150 అవుతుంది అన్న, 120. ఆటో ఎక్కిన ఎవరు ఎప్పుడన్నా? 149 రూపాయలు అయితే ఎక్కువ, అంతకంటే రూపాయి తక్కువకి ఇయ్య. సరే అన్న పోనీ పోనీ అన్న. ఆడిపోతుంటాడు, పాన్ డబ్బా కనపడ దిగి, అన్న అర్జెంట్ ఆగురాబాయ్ ఒక్క నిమిషం పాన్ వేసుకుంటా, సిగరెట్ రాకుండా వస్తాడు. అన్న కొంచెం సిగరెట్ స్మెల్. అబ్బా సిగరెట్ స్మెల్ వాడని మోగోడు అంటారా బాయ్యుడు అని ఫోన్ వస్తుంది. హలో జాన్కి వస్తున్నా ఇప్పుడే, సినిమా పోదాం సాయంత్రం. అన్న సెల్ ఫోన్ మాట్లాడకన్నా కొంచెం ఫాస్ట్. అబ్బా అబ్బా డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడు, తమ్ముడు మంచి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు. 200. అబ్బా ఇప్పుడు 50 రూపాయల కోసం నేను పోవాలి, చల్ తిరిగి రాపో, నన్ను అడుకొని రాపో. అన్న ప్లీజ్ లేదన్నా, ఓ 10 నిమిషాలు ఇక్కడ ఆగండి. అబ్బా నీకోసం 10 నిమిషాలు ఆగాలి, నీ లవర్ని నేను. తర్వాత ఎప్పుడన్నా కలిసినప్పుడు గుర్తుపడితే 50 రూపాయలు ఇస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. అదే ఆటోడికి కొద్ది దూరం వెళ్ళాక అమ్మాయి కనపడింది. అర్థం తీసి, మేడం వస్తావా? ఎంత తీసుకుంటా? ఎడిపోవాలి? నేను కోటికి వెళ్ళాలండి, 150 అవుతుంది, 120 ఇవ్వనా, 120.
అబ్బా 120 అంటే కష్టం మేడం. ఓ పని చేయండి, 100 రూపాయలు ఇచ్చెక్కండి. ముందు చూడండి. ముందే చూస్తున్నా మేడం. మేడం మీ పేరేమన్నా అయస్కాంతమా? కాదు. ఎందుకు? ఊకే నన్ను ఆకర్షిస్తారు. అయితే పక్కనే ఎవడన్నా సిగరెట్ తాగుతారు. అబ్బా సిగరెట్ స్మెల్ అని అమ్మాడు. అబ్బా ఏమో మేడం, కొడుకులు ఎట్లా తాగుతారు సిగరెట్? ఈడుగా ముఖేష్ గారి లెక్కనే పోతారు. వాడికి ఫోన్ వస్తుంటది, అని కలిసి పెట్టి అయ్యో ఇంపార్టెంట్ కోచ్ మాట్లాడండి. ఏంది మేడం దిమాకున్నది అలాగ డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడతారు మేడం? అయ్యో చేంజ్ లేవండి. మేడం ఇప్పుడు మీరు ఎంతసేపు పడతారు రావడానికి? ఓ 5 hours పడుద్ది. 6 hours ఆగుతా మేడం. రోజు మిమ్మల్ని అదే టైంకి నేను ఎక్కించుకుంటే ఇక్కడ దించుతా 5 గంటలు ఆగుతా. మీరు పోయిరారి. ఇలా ఉంటది వాడికి. కొన్ని దుకాణాలలో చెప్పులు బయట విప్పి రాగలరని ఉంటది. వాడు సార్ ప్యాంటు షర్ట్ చెప్పులు వేసుకొస్తా దిమాకు లేదురా? నేను చదువుకోలేదా? అక్కడ చూడు చెప్పులు బయట ఇడిచి రావాలి, నీకోసం తాటికాయని తత్రాలు పెట్టినా అంటే. సారీ సార్, సారీ చూడలేదు సార్. టీ షర్టా? ఇదిగో దీనికి ఎంత? 500. 500? 300? 300? కొనుక్కొని వేసుకున్నావా? పక్కన అడుక్కొని వేసుకున్నావా ఇప్పటి వరకు? బయట అవ్వ ప్రతి ఒక్కడు అసలు పొద్దు దిమాగ్ దీన్ని ఇలా ఉంటారు. అదే అమ్మాయిలు షాపింగ్కి వచ్చారు అనుకోండి, మేడం వెల్కమ్ వెల్కమ్. అయ్యో చెప్పులు వేసుకోవచ్చు. పర్లేదు మేడం రండి, ఇదేనా గుడి షాపే. అరే ఫ్యాన్ ఏరా మేడం వచ్చింది, చెమటలు పడుతుంది. ఓ థ్యాంక్ యూ మేడం. కూల్ డ్రింక్ తాగుతారా? వద్దు. ఏం కొంటారు? నాకు కర్చీఫ్స్ కావాలి. కర్చీఫ్? అరే మేడం పెద్ద కూల్ డ్రింక్ తీసుకురా, కర్చీఫ్ కొంటారు, పెద్ద గిరాకీ. మీకు ఒక డిస్కౌంట్ కూడా ఇస్తా మేడం. ఏంటి? ఏం లేదు, మీరు 1 year వాడుకున్న తర్వాత మీకు రీప్లేస్మెంట్ ఇస్తా కర్చీఫ్ లా. బస్సు ఎక్కుతుంటే పాపం వాడికి అర్జెంట్ ఉంటది, చాలా అర్జెంట్ ఉంటది. వాడు బస్సు పరిగెత్తి ఆపండి అన్న, టక్ 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 ఆపండి అన్న, టక్ 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 ఆపండి అన్న. వాడు 1/2 kilometer అమ్మా ఎక్కుతాడు లోపలికి. కండక్టర్ దిమాకుండా అదరాబాయ్ నా బస్ కింద పడతావేంద్రా? అబ్బాయి గిందికే పెంచి రారా, ఎడిపోవాలి సార్. నేను కుక్కట్పల్లి పోవాలి. అవును 6 రూపాయలది. 10 రూపాయలు. 10 రూపాయలు చిల్లర తీసుకురా. బోర్డు చదువుకున్నా చిల్లర సరిపడే టికెట్ సరిపడే చిల్లర తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి వెనుక రాస్తా, దిగేటప్పుడు ఇస్తారా? ఉంటే ఇస్తా, లేకపోతే మూసుకొని దిగు, లేకపోతే పక్క బస్సుకురా, వెనుక బస్సుకురా. అదే లేడీ అనుకోండి, అక్కడ బస్ స్టాండ్ నిలబడతాడు. డ్రైవర్ బస్ ఆప్. మేడం కుక్కట్పల్లి సీట్లు ఉన్నాయి, రండి రండి రండి. థ్యాంక్ యూ అండి. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. అరే చిల్లర మా దగ్గర ఉండదా మేడం? అంటే ఇప్పుడు టికెట్ వెనకాల చిల్లర రాస్తారా? లేదు మేడం 1000 రూపాయలు తీసుకోరి, నా జీతంలోకి నేను కట్టుకుంటా. పోయేదేమన్నది? రేపు పొద్దున వచ్చినప్పుడు ఈ మేడం. మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సెలబ్రిటీస్ స్ట్రీట్ వెండర్స్ అయితే ఎలా అమ్ముకుంటారు? మన కొండవలస లక్ష్మణరావు గారు దోసకాయలు అమ్ముకుంటే దోచకాయలే 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 ఏంటి దోచకాయ 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 దోచకాయలే. పిచ్చకొట్టుడు సుధాకర్ గారు మామిడి పళ్ళు అమ్ముకుంటే విధంగా ఉంటుంది. అయ్యో బిష 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 మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు. మీరు కోసుకుంటే ముక్కలు అవుతాయి, గ్రైండర్లు వేసుకుంటే జ్యూస్ అవుతాయి. మన రాజశేఖర్ గారు అరటిపళ్ళు అమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది. అరటిపళ్ళు అరటిపళ్ళు జీవిత కరెక్ట్ అమ్ముతున్నానా? అరటిపళ్ళు. షాపింగ్ మాల్ లో దశావతారాలు ఉంటాయంట. ఆ అవతారాలు ఏంటో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. నవచైతన్య స్టూడెంట్స్ తమ్ముళ్ళు ఎలా ఉన్నారా? అంటే వీళ్ళందరికీ వదినవుతుంది ఆమె. చెల్లైతే అదరా నువ్వు నీ హాఫ్ టికెట్ కొద్దిగా ఏది రానిరా, తొందరపడక. ఇప్పుడే నేను అట్లా తొందరపడి 6 feet 3 feet అయినా. సూర్యుడికి టార్చ్ చేయలేరు, రచరవికి పని చేయలేరు, శ్రీముఖి నవ్వుకి తిరిగేలేదు. ఒకప్పుడు మనకు టైం దొరికితే సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళేది, హుస్సేన్ సాగర్కి వెళ్ళేది, ట్యాంక్ బండ్. కానీ ఈ రోజున టైం దొరికితే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు జీవికే మాల్ పోతారు, ఇన్నార్బిట్ మాల్ పోయేస్తారు, ఫోరం దగ్గరలో ఉన్న ఫోరం మార్క్ వేస్తున్నారు.
పోరి కరెక్ట్ చెప్తుంది. ఏదో ఒక షాపింగ్ మాల్ కి అయితే పోతారు. మొత్తానికైతే అందరు పోయేది ఎక్కడికి? షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లలో షాపింగ్ చేసే పద్ధతిని ఒక 10 రకాలుగా విభజించవచ్చు. అందులో 3 రకాలుగా అబ్బాయిలకు వదిలేస్తే 7 రకాలుగా అమ్మాయిలకు వదిలేయచ్చు. ఫస్ట్ అబ్బాయిల గురించి చెప్తా. ఈ అబ్బాయిల 3 రకాల్లో ఫస్ట్ది శ్రీమంతుడు టైప్. ఎలాగంటే మా టీంలో ఏది మా జబర్దస్త్ పటాస్ టీమ్ లో ధనరాజ్ లాగా. ధనన్ ఎలా ఉంటాడు? మంచి 6 ప్యాక్. ఆ సైజులు దొరికే వరకు కష్టపడతాడు. సైజులు దొరికిన మరుక్షణం నుంచి ఆ రెడ్ ఒకటి, ఈ పింక్ ఒకటి, ఆ వైట్ ఇటై, ఇదంతా 2000 4000 తీసుకో. వీళ్ళది ఎలా ఉంటుందంటే కట్లెట్ కోసం కాశ్మీర్, పాలకూర కోసం పాకిస్తాను, దంపుడు బియ్యం కోసం అదేంటి డల్లాస్ దాకా పోయేది. రెండో రకం ఐఎమ్ నాట్ ఎ శ్రీమంతుడు. శ్రీమంతుడు డూప్స్, అవినాష్ గాని బ్యాచ్. బ్రాండెడ్ కంపెనీ ఉంటాయి కదా, దీనికి స్పెల్లింగ్ మిస్టేక్లు ఎత్తుకుతా ఉంటారు. డూప్లికేట్. పూమా, పోమా, రీబుక్. అరే చెప్పుల దగ్గర నుంచి బెల్ట్ దాకా, అండర్వేర్ నుంచి వెళ్ళి కలద్దల దాకా 100% కొంతమంది బ్రాండెడ్ కు మీ ఎదురుగా నేనేసుకున్న ఏది బ్రాండెడ్ కాదు. ఆ తర్వాతది 3వ రకం ఏబిసి, ఆల్ బిత్రి క్యాండిడేట్స్. ఈ కేటగిరీలోకి నాలంటోళ్ళు కాదు, రాఘవ లాంటి వస్తారు. వీళ్ళు ఎలా అంటే 100 షాపులు తిరుగుతారు, 1000 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తారు, 9999 ఐటమ్స్ కొన్నట్టే చేస్తారు. అదంతా చూసి ఒక ఐటమ్ పట్టుకొని బాగుంది కానీ ఈ కలర్ ఇక్కడ ఇస్తే ఇంకా బాగుండేది. ఇక ఆడవాళ్ళకి వస్తే 7 రకాలు. ఈ 7 రకాలను నేను టైప్ గా చెప్తే మన ఎపిసోడ్ కూడా సరిపోదు కాబట్టి వీళ్ళను 2 రకాలుగా విభజిద్దాం. ఈ 2 రకాల్లో ఒకటి వాళ్ళ డబ్బులతో చేసుకునే షాపింగ్, రెండోది పక్కో డబ్బులతో చేపించుకునే షాపింగ్. వాళ్ళ డబ్బులతో తీసుకునే షాపింగ్ ఎలా ఉంటదంటే 30% నుంచి 50% ఎక్కడ ఉంది? డ్యామేజ్ పీసులు అయినా పర్లేదు కానీ 200 తగ్గుతుంది అనుకున్న పీసులు వీళ్ళు కొనుక్కునే టైప్. పక్కో డబ్బులతో కొనుక్కుంటారు కదా, చాలా మంది పల్లెలు పెట్టారు అలాంటి వాళ్ళు. అరే వీళ్ళ గురించి ఒక్కొక్కరిని అడిగితే వీళ్ళ ఆడవాళ్ళు అన్న పాపం అని కూడా తెలియకుండా కొస గొంతు కోసటోళ్ళే అని నేను అంటలేను. షాపులలో వర్కర్స్, ఓనర్స్ వీళ్ళని షాపింగ్ చేయించిన వాళ్ళు అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక బ్రాండ్స్ ఏ వెతుకుతూ ఉంటారు. అక్కడ 50% ఉన్నదని అబ్బాయిలు చెప్పింది అనుకో, బాగుండవురా. నేను మొన్న కొనుక్కున్న ఒక్క వాష్ చేయగానే పరగా జినిగింది. ఆ వెనకాల బిల్లు చూస్తాడు వాడు, ఈమెమో మాత్రం కలర్ మ్యాచింగ్ చూసుకుంటది. బాగుందా? ఆడ 800 ఉన్నది అనుకో, వీడు బాగుంది, వీడు నవ్విండు కదా బాగా. ఇలా షాపింగ్ కంప్లీట్ అవుతుంటది. పరాకాష్ట ఎక్కడ ఉంటదంటే ఈ మధ్యలో నేను లంచ్ అట్లా జ్యూస్ తాగుతా, చెప్పులు కొనిస్తాడు, అన్ని కొనిస్తాడు. కొనిచ్చినాక లాస్ట్ కు మా ఫ్రెండ్ సింధు ఉంది కదా కర్రది, అది ఒక పెద్ద ఓవర్ చేసింది రవి. ఏమన్నది నీ గురించి ఏమన్నా? కాదు, నీ కోసం మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడన్నది. ప్రాణాలు ఇస్తాడని చెప్పపోయావా అని. అట్లా కాదురా, మా తాతయ్య. ఆ తాతయ్యకి ఏమైంది అంటే హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన మా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి. ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పే, ఏం కావాలి చెప్పు అంటే, ఆయన 2 కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, ఒక నువ్వు కిడ్నీ ఇస్తే మా తాతయ్య మాకు. జాగ్రత్తగా షాపింగ్ చేయదలుచుకుంటేనే షాపులోకి వెళ్ళండి. టైం పాస్ కోసం పోయారు, 2 తిట్లు తిని బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరు. మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కిరాక్ ఆర్పి ప్రతిసారి కాలేందుకు లేపుతాడు. 8 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం అది. ఆర్పి గారు జనజీవన స్రవంతిలో కలిసిన మనిషి టైపు, వాడు మనిషి కాదు. మనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆర్పి గారు ప్రాబ్లం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు కూడా మన జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పశువుల డాక్టర్, జంతువుల డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. నేను అడిగిన, అరే ఆర్పి నువ్వు ఎందుకు నన్ను జంతువుల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్టే? డాక్టర్ ఇస్ డాక్టర్ డూ ఎనీథింగ్, డాక్టర్ ఫర్ డాక్టర్. అరే అబ్బాయి ఇంత క్లాస్ బికాలన్న పోరా భయ్. యాక్చువల్ గా మనం పళ్ళు కడిగించుకుంటాం, వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలు కడిగించుకుందాం అని పోయాడు. ఆర్పి అలాగే చేస్తాడు కదా. డాక్టర్ మంచి పని చేసావు, మనుషుల డాక్టర్ దగ్గరికి బిల్లు బాగేస్తారు, నేను తక్కువలో చేస్తానని 2 కిడ్నీలు తీసి అలా టేబుల్ పైన పెట్టాడు. అలా ఇంజక్షన్ కోసం అటు తిరిగేలోపు జంతువుల డాక్టర్ దగ్గర జంతువులే ఉంటాయిగా, అక్కడ ఉన్న కుక్క పిల్ల 2 కిడ్నీలు మింగింది. అయ్యా ఎలా అని చెప్పేసి
మన కుక్కకున్న 2 కిడ్నీస్ తీసి వీనికి వేశారు. కుక్క పిల్ల ఒకటేస్తే కాళ్ళు లేపుతుంది. మన ఆర్పి గాడు ఒకటి వచ్చినా కాళ్ళు లేపుతాడు, ఒకటి రాకపోయినా కాళ్ళు లేపుతాడు. మొత్తానికి ఆర్పి గాడు కాలే లేపుతాడు. బస్ లో ప్రయాణించే వాళ్ళు ఆటో పంచులేస్తే ఎలా ఉంటది? ఇలా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. బస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసింజర్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైటెక్ సిటీ వెళ్ళాలి, ఉప్పల్లో ఎక్కాడు. ఎక్కగానే ఏం చేస్తాడంటే వస్తాడు, ఎక్కి బస్సులో ఎక్కి కూర్చొని విండో సీటు. కొంతమంది ఈ కూర్చున్న వాడిని ముందు కొంతమంది కూర్చుంటారు, ఇంకా పడుకున్నాడు ఒకడు ఈ ముందు కూర్చున్నాడు. ఆయన ఉమ్మగానే ఆ గాలి గుమ్మి వెళ్ళి ఇడు. రియల్ లైఫ్ జరిగింది నాకు ఇది. నేను రామంతపురం బస్ ఎక్కాను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. ముందు ఒకడు అంకుల్ ఇటు కొన్ని డబ్బులు పెట్టుకున్నాడు. ఏంటి 10 రూపీస్ నోట్లు కట్టలు పెట్టుకున్నాడు కొన్ని. నేను సడన్ గా బ్రేక్ అయ్యేసరికి నా చెయ్యి ఆయన పాకెట్ వెళ్ళింది. ఆ పాకెట్గా అబ్బా అంకుల్ సారీ అంకుల్ బై మిస్టేక్ వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఎలా అంటే సీట్లో కూర్చున్నాడు, ఆ టర్న్ రైట్ టర్న్ చేస్తాడు, ఇటు మళ్ళీ సడన్ బ్రేక్ వేస్తాడు. రియల్ ఫీలింగ్ నిజంగానే తాకింది అది. తెలిసిపోయిందా? ఇదే పల్లెటూరులలో బస్ ఎక్కినప్పుడు కండక్టర్ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, ఒక చెమటోడు కూర్చున్నాడు, ఆ టికెట్ 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 భయ్యా టికెట్ తీసుకోండి భయ్యా ముంగట చెకింగ్ ఉంది, ఇక్కడనే మంచిగా ఉంది. అది కాదు భయ్యా ముంగట చెకింగ్ ఉంది, టికెట్ తీసుకోండి భయ్యా. ఈయన చల్లగా గాలుతుంది భయ్యా, వీడు పెద్ద సౌండ్ ఎంప్లాయ్ ఉన్నట్టున్నాడు. భయ్యా ముంగట చెకింగ్ ఉంది, టికెట్ టికెట్ తీసుకో అని అంటాడు చెమటోడు. మా అత్త దీపావళి పండుగ రమ్మన్నది, టికెట్ తీసుకో టికెట్. ఏం లేదు 2 జాంగాలు 2 లుంగిలు పెడతాను. నీ పని ఇప్పుడు తర్వాత చెప్తాను, ఇంకో దగ్గరికి వెళ్తాడు. భయ్యా టికెట్ టికెట్ తీసుకో. ఏనా కాదు భయ్యా ముంగట చెకింగ్ ఉంది, రూల్స్ టికెట్ తీసుకో. నువ్వు తీసుకున్నావా? భయ్యా నేను స్టాఫ్ భయ్యా, నేను స్టాఫ్. ఆ ముక్క ముందు చెప్పచ్చు కదా భయ్యా, ఆ ముక్క ముందు అడవచ్చు కదా భయ్యా. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఎలా టీచ్ చేస్తారు. అమ్మాయి ఉంటుంది, ఏం చేస్తున్నావు? బీటెక్ చేస్తున్నావు. హలో ఇది కరెక్ట్ కాదు. అవును ఎంబీఏ చేద్దాం అనుకున్నాను కానీ బీటెక్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హలో ఏం కథలు పడుతున్నారా? బేసిక్గా నాకు స్టోరీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాడు టచ్ చేయట్లేదు. అమ్మాయి చూస్తున్నాను, టచ్ చేయవచ్చు కదా. టచ్ చేయట్లేదు వాడు. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది సార్ సడన్ గా? మరి మా ముక్కుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సాయి కుమార్ బర్రె పాలు పితకటం ఎలా ఉంటుంది? ఒక సినిమాలో సాయి కుమార్ గారు, ఒక డైరెక్టర్ గారు సాయి కుమార్ గారికి ఒక సీన్ ఇచ్చారు. ఆయన పల్లెటూరులో బర్రె పాలు పితకడం సీన్ ఉంటుంది. అది సాయి కుమార్ గారిని చేయమంటారు, ఎలా చేస్తారు? సాయి కుమార్ గారు బౌల్ పట్టుకొని బ్యూటిఫుల్ బర్రె వాటర్ లవ్ ఇలా కాదు బకెట్. నాకు బర్రెపాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి తెల్లగా ఉంటాయి కాబట్టి. హే రా పొదుగు బయటికి రా. ఏ లబ్బే డైరెక్టర్ గారు బర్రె పాలు పిండమన్నారు, బాగానే ఉంది, కానీ అక్కడ పొదుగు లేదు. నాకు దున్నపోతులు ఇచ్చారే. బర్రె లబ్బే బర్రె బర్రె భయపడి వెళ్ళిపోయింది. ఇంకో బర్రె పిలిపించాడు. పేడ వాసన వస్తుంది, ఒక్క నిమిషం. బర్రె బయటికి రా. వచ్చింది.
చాలా సమ్మగా ఉంది. సౌండ్ ఎలా ఉంది? సూపర్. దట్ ఈస్ అగ్ని. హే, కనిపించే 3 బర్రెలు మగ బర్రె ఆడ బర్రె, అటు ఇటు కాని బర్రె అయితే కనిపించే 4వ బర్రె నా గౌడి బర్రె.